రెండో విషయాన్ని మీకు చెప్తాను, గమనించండి. వెళ్ళి రెండో విషయము ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయం, మనకి 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 16వ అధ్యాయము విశ్రాంతి దినమున గవిని దాటి ప్రార్థన జరుగుతుంది అని అనుకొని అక్కడికి వచ్చింది. అప్పుడు దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచు ఉండెను. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యము ఉంచెను. హల్లెలూయా. 15వ వచనంలో చెబుతున్న మాట అండి, ఆమె పౌలు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచెనంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము గమనిస్తే పైన వచ్చిన ఆమె గురించి రాయబడిన మాట అంటే 2 విషయాలు ఆమెలో ఉంది. ఒకవేళేమో దైవ భక్తి కలిగి ఉంది, రెండోది ఆమె హృదయము తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట మీద లక్ష్య పెట్టినామా? ఆయన చెప్పినది పరిశుద్ధాత్మ ద్వారాగా మాత్రమే తను మాట్లాడాడు. అయితే ఇప్పుడు మనము ఎవరి మాటల మీద మనసు పెట్టాలి? ఎవరి మాటల మీద మనసు పెట్టాలి? మనుషుల మాటల మీద మనము లక్ష్య పెట్టాలా? మనుషుల వైపు చూడాలా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన మాటలలో ఏ సత్యము ఉంది? ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆయన మనతో గర్దింపు మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలను మనము మన హృదయములో ఉంచుకోవాలా? దానిని విడిచిపెట్టేవారిగా ఉండాలా? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే మన సొంత మాటలా? పరిశుద్ధాత్మ దేవుని మాటలు మాత్రమే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు మన హృదయము తెరువబడి ఉందా? ఆలోచించండి. మన హృదయము తెరువబడి ఉందా? దేవుడు మాట్లాడినప్పుడు హృదయము కదిలింపబడిందా? దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎన్నో సందర్భాలలో మాట్లాడాడు. క్రమములను గురించి, ఆసక్తిని బట్టి, ఆశీర్వాదము కోసము, కృపల కోసము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే బైబిల్లో ఉన్న మాట, వినుట వలన విశ్వాసము ఎంతవరకు మనకు వచ్చింది? విశ్వాసము రావాలి. దేవుని మాటలు వచ్చినప్పుడు మనలో విశ్వాసము రావాలి. విశ్వాసము లేకుండా ఏప్రిల్ రాసిన పత్రికలు అన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ఏమవుట? దేవుడికి ఇష్టుడై ఉండుట. దేవుడికి నువ్వు ఇష్టురాలుగా ఉండాలి. దేవుడికి నీకు ఇష్టురాలుగా కనపడాలి. నువ్వు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు దేవుడికి ఉంటే దేవుడు నీకప్పుడు కృప అనుగ్రహిస్తాడు.
ఆయనకి ఇష్టానుసారంగా లేకపోతే కృప ఇస్తాడా? దేవుడు కృప ఇస్తాడా ఆయన ఇష్టానుసారంగా లేకపోతే? మనకి ఇప్పుడు ఇష్టమైన వ్యక్తులు లేరనుకోండి, వారిని మనం పిలిచి మనం ఏమైనా ఇస్తామా? ఏమి కూడా మనము ఇవ్వలేము. సమాజంలో చూస్తున్నాం, అప్పులు తీసుకునేటప్పుడు ఎగ్గొట్టేవాడు వ్యక్తి ఉన్నాడు అనుకో, వాడికి ఇస్తామా మనం? వాని దగ్గరికే రానివ్వం. నమ్మకంగా ఇచ్చాడనుకో, నమ్మకంగా కట్టాడనుకో, వారికి ఏం చేస్తారు? పిలిచిస్తారు. హల్లెలూయా! పిలిచి వారిని ఇస్తారు. అలాగే తాత్కాలికమైనది 4 రోజులు గతించిపోయే వాటి మీద అంత కఠినముగా ఉంటే యుగ యుగముల వరకు మనము నిలిచిపోయి మనము ఆయన వారసులుగా ఏర్పరచబడిన మనము ఆయన మాటల మీద మనం ఎంత లక్ష్య పెట్టాలి? ఆయన మాటల మీద మనము ఎంత లక్ష్యము పెట్టాలి? ఆమె ఏం చెప్తుందండి? ఆమె దేవుని మాటలు విన్నప్పుడు ఆమె హృదయము తెరవబడిందంట. హృదయము తెరవబడింది. మన హృదయము తెరవబడాలి నాయన. హృదయము తెరవబడినప్పుడు మనుషులలో ఏ లక్షణాలు వస్తాయో తెలుసా? మనుషులలో వచ్చే లక్షణాలు ఏంటో తెలుసా? అపోస్తులందరూ కూడా ప్రభువు చనిపోయిన తర్వాత 11 మంది శిష్యులను తను ఏర్పరుచుకొని ఆయన పునరుద్ధానుడు లేచినప్పుడు వారి అందరినీ సమకూర్చి వారికి ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి నాయన అన్నాడు. అప్పటికి వారి కన్నులు తెరవబడలే. అంతకుముందు వారి చుట్టూనే తిరుగుతూనే ఉన్నారు పాపం. వాళ్ళు 3.5 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా చూసి తిని త్రాగి వారితోనే తిరిగారు. కానీ వారి కన్నులు తెరవబడనందున తిరిగి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎప్పుడైతే దేవుడు తిరిగి పునరుద్ధానుడు లేచాడో వారికి చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించమన్నప్పుడు వారిలో ఆ 11 మంది అందరూ కూడా వారికి కొద్దిగా ఆస్తి కలిగిన వారే. ఎవరిని కూడా ఏ రోజు ఆ రోజు కష్టపడి పనిచేసేవాళ్ళు కారు. మనలేక కొద్ది గొప్ప ఆస్తులు ఉన్నవారు. ఆ ఆస్తులు ఉన్న వారిలో వాళ్ళు వారికి కలిగిన ఆస్తులన్నీ అమ్మి వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అననీయ కూడా ఒక చక్కనైన ఒక పని చేశాడు. ఆయనకు కూడా ఇదే సువార్త ప్రకటింపబడింది. దేవుని సువార్త ప్రకటింపబడాలంటే కలిగిన వాటిలో నుండి మీరు దేవుడికి ఇవ్వండి అని చెప్పినప్పుడు అననీయ ఏం చేశాడు? అందులో కాస్త దాచుకున్నాడు. ఎందుకని దాచుకున్నాడు? ఆయన కన్నులు తెరవబడల, తన హృదయము తెరవబడలేదండి. తన హృదయము తెరవబడనందున తను చేయజాలని పనిని చేసేసాడు. హల్లెలూయా! అందుకనే మనుషులు చూసే వాటిను దేవుడు చూసే వాటిని చాలా వ్యత్యాసాలు ఉంటాయండి. అయితే ఎవరి హృదయము తెరవబడిందో దేవుని మాట వచ్చినప్పుడు మన హృదయము తెరవబడాలి. జనులందరూ చూస్తూ ఉన్నారు, ఈ వ్యక్తి భయంకరమైన పాపి అంటున్నారు. హల్లెలూయా! జనాలందరూ ఏమంటున్నారు? ఇతను భయంకరమైన పాపి. అతన్ని గురించి ప్రభు తెలియపరచబడంగానే ఆయన అంటున్న మాట చూడండి. లూకా సువార్త 19:7 అందరూ ఇతను పాపి అయిన మనుష్యుని యొద్ద అలాగున సొనిగిరంట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చూశారండి,
ఇతను పాపి అయిన వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఇతను ఏంటి, వీళ్ళేమో పరిశుద్ధులుగా ఉన్నట్లుగా దేవుడే ఏంటి వారి దగ్గరికి వెళ్ళి అతనే ఒక భయంకరమైన పాపాత్ముడిలాగా ఆయనని ఎంచుకున్నారు. అయితే వీళ్ళు చూస్తున్నది దేనిని? పై రూపము చూస్తున్నారు, పై రూపము చూస్తూ ఉన్నారు. కానీ అతడు వెళ్ళినాక ఆయన చెప్పిన మాట చదువునికి కింద, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా అతనికి 4 అంతలు నేను మరలా వారికి చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. హల్లెలూయా. ఏం చేశాడండి? ఆయనను గురించి తెలియపరచబడినప్పుడు ప్రభు వెళ్ళి మాట్లాడంగానే ఆయన హృదయము తెరువబడింది. హల్లెలూయా. హృదయము తెరువబడింది. హృదయము తెరువబడంగానే ఆయన చేసిన పని ఏంటి? నేను అన్యాయముగా తీసుకున్న వాటిని ఏమైనా ఉంటే నేను వాటిని 4 అంతలుగా వారికి రిటర్న్ చెల్లిస్తాను. అన్యాయమైన ఈ రోజుల్లో సమాజంలో జరుగుతుందని చక్రవడ్డీలు ఏంటి, ఇంకా కొంతమంది చెప్తుంటారు న్యాయంగా తీసుకుంటామని. న్యాయం అంటే తెలుసా అండి? న్యాయంగా తీసుకో, మంచిదే. న్యాయమైన వడ్డీ ఎంత తెలుసా? 50 పైసలు. న్యాయమైన వడ్డీ 50 పైసలు. బ్యాంకులోకి వెళ్ళి అడుగు, తీసుకో, వద్దన్నట్లా. 80 అయింది కదా, పోనీ 80 పైసలు వేసుకో, ₹1 వేసుకో. ఏంటి, ఎంత వడ్డీ న్యాయమైంది? గవర్నమెంట్ నిశ్చయించిందే కదా. ఏంటి, ఇంకొక న్యాయం ప్రభు అన్నాడు. ఏంటో తెలుసా? ఏంటి ప్రభు చెప్పిన న్యాయము? ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అనవసరం, ఇక అవన్నీ అందరు ఇస్తున్నారు, మనకు అనవసరం. దేవునికి అన్యాయమైన దేవుని సన్నిధిలో ఏంటి మనకు కావలసిన వాక్యములు దేవుడను నీకు దేవుడు ఆశీర్వదించిన తర్వాత నీకు చేతనైతే సాయం చేయి. ప్రభువు ఇచ్చినది దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంది, దేవుడు ఇస్తాడు. లేకపోతే ఇవ్వకూడదు. నీకు చేతనైతే అన్నాడు ప్రభు ఏమన్నాడు? నీకు చేతనైతే ఇవ్వమన్నాడు, లేకపోతే మానుకో, ఇబ్బందే లేదు. ఏంది, ఇబ్బందే లేదు. అందుకనే ఇక్కడ అన్యాయముగా, అన్యాయం అన్న మాటకి నేను తీసుకొచ్చాను సారాంశం. ఇక్కడ 5 తీసుకొని 10 తీసుకొని 100 తీసుకొని మనకు అనవసరం. అది ఎవరి లెక్క వాళ్ళు దేవుడు అప్పచెప్పుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేప్పుడు మనము నడుచుకోవలసిన ఆశీర్వాదము. హల్లెలూయా. ఏంటి ఇక్కడ అన్నాడు? నేను అన్యాయముగా తీసుకున్న వాటిలో నుండి నేను 4 అంతులు వారిని తిరిగి ఇస్తాను. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆలోచించండి. అతడు అన్యాయముగా తీసుకున్న వాటిని నేను తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అని ఎప్పుడైతే తను పలికాడో అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడు. రెండో మాట, రక్షణ కృప నేను ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప ఇస్తున్నాను, అభివృద్ధిలోకి వెళ్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకని అక్కడ రెండో మాటకి చెప్పాడండి పేతురు గారు, జ్ఞానమందు అన్నాడు. హల్లెలూయా. ఏంటి జ్ఞానమందు అన్నాడు కదా. కృప విషయములో ఏంటి కృప విషయములో జ్ఞానమని చెప్పాడు కదా అక్కడ మనకి, అంతగా చెప్పాడు కదా. ఏంటి జ్ఞానమందు అన్నాడు, మీరు అభివృద్ధి పొందమన్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి అయితే ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. మన ఇంటికి ఏం రావాలి? ఆశీర్వాదము రావాలి. ఆయన కృప మనకు అనుగ్రహింపబడాలి. ఆయన ఆశీర్వాదము మనకు అనుగ్రహింపబడాలి అంటే రెండో పని ఏం చేయాలి? హృదయము తెరవబడాలి. హల్లెలూయా. హృదయము తెరవబడాలి. హృదయము ఆమెది తెరవబడినప్పుడు అప్పుడు చెప్తున్న మాట చూడే 15వ వచనం ఏమంటున్నావా? 16వ అధ్యాయం 15వ వచనము. ఆమె ఇంటి వారును బాప్తిసమును పొందిరి. నేను ప్రభునందు హల్లెలూయా. ఎలా కట్టేసిందో చూశారు దైవజనుని. దైవజను ఎలా కట్టేసిందో అమ్మా. ఏంటి ఆమె హృదయము తెరవబడింది. ప్రభు శక్తినంటూ ఎరిగింది, ప్రభు కృపను ఎరిగింది, దేవుళ్ళో ఉన్న కృపను ఎరిగింది. ఏంటి అప్పుడు అంటున్నావా బాప్తిసములు పొందేసేసిందని. ఈరోజు బాప్తిసములు పొందడానికి ఆలోచన చేస్తుంటారు. మరి ఎందుకో దేవుని రాకడ ఏంది ఎప్పుడు ఉంటుందో మనకి తెలియదు, కానీ రక్షణను ఆలస్యం చేస్తూ ఉంటారు. ఈమె ఎప్పుడైతే ఆ దైవజనుని మాట వినిందో, తన హృదయం తెరవబడిందో, ఎమ్మటే బాప్తిసం పొందేసేసిందండి. హల్లెలూయా. బాప్తిసము పొందిన తర్వాత ఆమె అంటుంది, ఇదిగో నేను, చూడండి, నేను మీ దృష్టికి విశ్వాసము గల దానినిగా ఎంచితే నా ఇంటికి రండి. హల్లెలూయా. ఇంకా కదులుతాడండి ఆయన, కదులుతాడండి ఆ వ్యక్తి. ఎలా కట్టేసిందో చూసారా? అమ్మా నీవు విశ్వాసం గల దాని కాదు అని చెప్తాడు ఆయన. ఆ విశ్వాసం లేదని ఆమెను గురించి చెబితే ఆమె బాప్తిసం ఎలా పొందిందండి? ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అక్కడే కట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనుష్యుడు కట్టబడ్డాడంటే మన దేవుడు మన అవసరాలను బట్టి దాటి వెళ్ళని దేవుడు. హల్లెలూయా. మన పరిస్థితులను బట్టి ఆయన దాటి వెళ్ళడు. ఒక మనుషుడు కట్టబడ్డాడంటే మన దేవుడు కూడా ఖచ్చితంగా ఆయన కట్టబడతాడు. మన అవసరాలు తీర్చబడినంత వరకు దాటి వెళ్ళడు. హల్లెలూయా. హల్లెలూయా. అవసరాల నిమిత్తము ఆయన మోకరించి కూర్చుంటే సమయము తెల్లవారిపోతుంది. ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టమంటే నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను నిన్ను వెళ్ళిపోయాడు మన దేవుడు. వెళ్ళిపోయాడు అక్కడ. విడిచిపెట్టి వెళ్ళాడా? నీ ప్రార్థన నాకు చాలులే, నీ ప్రార్థన నాకు వినపడింది, నువ్వు భలేగా ఉన్నావులేని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడని ఆశీర్వదించిందాక అక్కడి నుంచి కదల్ల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఈమె కూడా దైవజనుని కట్టేసేసింది. నేను విశ్వాసము గల దానినగా మీరు ఎంచుకుంటే మీకు కనపడితే నా ఇంటికి రండి, నా ఇంటికి రండి. ఎలా పిలుస్తుందో చూడండి. ఈ స్థాయిలోకి మనము వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్థాయిలోకి మనం వెళ్ళాలి. మన విశ్వాసము కనపరచబడాలి. దేవుని యందు మన నిరీక్షణ కనపరచబడాలి. కనపరచబడాలి. దేవుడు అప్పుడు చూసి
యాకోబుని దాటి వెళ్ళకుండా మనల్ని కూడా దేవుడు దాటి వెళ్ళడండి. పాపి అయిన జక్కయ్యకే ఆయన దాటి వెళ్ళకుండా ఇతని ఇంటికి నేను రక్షణ కలుగ చేస్తున్నానని మాట్లాడిన దేవుడు మన ఇంటికి రక్షణ కలుగ చేయడా? మనకు ఆశీర్వాదం కలుగ చేయడా? మనకు కృప చూపించడా? ఏంటి మనకు ఆయన ఆశీర్వదించడా? రెండో అంశమున దేవుడు ఏంటి చెప్పిన మాట, మొదటి మాట ఏంటి? మనకి ఏమి ఇచ్చారు దేవుడు? మనం ఎలా ఉండాలి? మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. రెండో మాటలు మనం ఏం చూసాము? ఏంటి? విశ్వాసము కలిగి ఉండాలి. ఏంటి? విశ్వాసముతో నిలిచి ఉండాలి. ఆమె చెప్తున్న మాట, ఆమె హృదయము తెరవబడింది, ఆమె భక్తి పరురాలుగా ఎంచబడింది. ఆమె మీద రాయబడి ఈమె ఒక భక్తి పరురాలుగా ఉందని. ప్రభు సన్నిధికి వెళితే దేవుని మాట మీద లక్ష్య పెడితే ఆమె హృదయము తెరవబడింది. ఆమె హృదయము తెరవబడినప్పుడు ఆమె చెబుతున్న మాట, నాలో విశ్వాసము ఉంటే. చూశారండి? మీ దృష్టికి కనబడితే, నేను విశ్వాసము గల దానిగా నేను కనబడితే నా ఇంటికి రండి. నా ఇంటికి రండి. ప్రభువు పిలువంగానే వచ్చేసే వ్యక్తి. ఆయనకి అవమానపరిచినా వస్తాడు, ఆయనని దూషించినా వస్తాడు, ఆయనని హింసించినా వస్తాడు. ఆమెను పిలిచినామా? ఇద్దరు సహోదరుల గురించి మనకు ప్రతిసారి మనం ధ్యానిస్తూ ఉంటాము. మార్త ఆమెను పిలువంగానే తన ఇంటికి వచ్చాడండి. పిలిచింది, మూలకు కూర్చోబెట్టింది, చేయవలసిన పని చేయలేదు. నువ్వు నాకే సదుపాయాలు చేయలేదమ్మా, అందుకనే నీ ఇంటికి రానని చెప్పడు దేవుడు. మన విశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కడ కూడా కదలకుండా నిలిచిపోయే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! విశ్వాసము మనలో కనబడాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనకి తెలియపరచబడిన మాట. హల్లెలూయా!